హాయ్ వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, బీఎంఎస్, ఎండి, యునాని సెక్సాలజిస్ట్. ఈరోజు మీకు నేను చెప్పబోయేది అగైన్ సైజ్ ఆఫ్ ద పెనిస్. సైజ్, అంగం సైజ్ ఎంత ఉండాలి, ఏంది, వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చూడండి, చాలామంది వస్తారు నాకేం చెప్తారంటే, మా అంగం ఇలా ఉండే ముందు. వాళ్ళు చూస్తారు, చెప్తారు ఇలా ఉండే. దాని తర్వాత వచ్చి చెప్తారు అంటే, మేము మాస్టర్బేషన్ చేసాము, హస్తప్రయోగం చేసి మా అంగం ఇలా వంకర అయిపోయిందంటారు. ఇంకా దాని తర్వాత ప్రాబ్లమ్ వచ్చి చెప్తారు, మాది ఇంత అయిపోయిందని అంటారు. అయితే ఇప్పుడు ఇలాగా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ చేతులతో వాళ్ళే చేసుకుంటారు దాన్ని. మరి వేరే వాళ్ళ చేతితోని మన జీవితం ఖరాబ్ అయితదంటారు కాదు. అలా కాకుండా వాళ్ళ చేతులతోనే వాళ్ళే వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు. ఇలా వంకరైపోతది. ఇక దాని తర్వాత ఇలా అయిపోతదంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఏముంటుందంటే వాళ్ళ మైండ్‌లో ఉంటుంది. అరే! నా అంగము ఫస్ట్ చాలా లావుండే, ఇలా ఉండే. ఇప్పుడు నాకు అలాగే సైజ్ కావాలి. అంటే ఇప్పుడు ఓకే. మీకు సైజ్ ఇలాంటిది కావాలి. కరెక్టే. కానీ ఈ సైజ్ ఇలాంటిది గావాలి అంటే, మీరు అంటే మరి అలాగే హస్తప్రయోగం జేస్తూ, అలాగే మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే మీది ఇలాగే ఉండిపోద్ది. చాలామంది ఇలాగే ఉంటారు. ఫోను జేసి ఉంటే ఆయిల్ ఇవ్వండి, అది పెట్టేస్తాము. అదెంత అని అంటారు. అలా గాదండి. అలా గాకుండా మీరు ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే, మళ్ళీ మీకు సైజు ఇలాంటిది మీకు ఒకవేళ మీ సైజ్ ఎంతుందో, అది ఇలా ఉండాలే, గట్టిగా అవ్వాలే, ఈ సైజ్‌కి రావాలి అంటే, మీరు మాతో కాంటాక్ట్ చేయండి. నేను మీకు మళ్ళీ మీకు పోగొట్టుకున్న సైజ్‌ని మళ్ళీ నేను మీకు ఇవ్వగలుగుతాను. అది నేను చెప్పేది ఏందంటే, ఇది మేము ఎక్స్‌పీరియన్స్‌తో 20 ఏండ్ల ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను మీకు. 100% మీకు మళ్ళీ ఇలాగే మీ అంగము అయిపోతుంది. ఇలా మీకు ఉంటే. అది గాకుండా మీరు హస్తప్రయోగం చేస్తూ, మీరు మీ నిద్ర సరిగ్గా లేదు, మీ హార్మోన్స్ పోగొట్టుకుంటూ, మీరు అలాగే ఉంటే మీకు మరి ఈ సైజ్ రాదు. దీంతోనే బ్రతకాల్సిందే. మళ్ళీ మీ లైఫ్ పార్ట్నర్ జెప్తారు, "అరే! ఏం జేసుకున్నారు? అప్పుడు అలా ఉండే పెళ్ళప్పుడు, ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంది?" అని ఇలా జెప్తే ఇగ ఆలోచిస్తూ ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. డిప్రెషన్‌లోకి పోయి సాటిస్ఫై జేయలేరు. ఆర్గాజం రీచ్ గాదు, ఏం గాదు. ఇక దాని తర్వాత మళ్ళీ అలాగే కూర్చుంటూ ఇంట్లోనే ఉంటారు. అయితే ఇది ఎలా పనిచేస్తాయి ఈ మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ అంటే నేను మీకు సింపుల్‌గా చెప్తాను. ఎందుకంటే రక్త ప్రసంగం ఎప్పుడైతే ఉంటుందో బ్లడ్ ఫ్లో ఇందులో నుంచి ఎప్పుడు ఎళ్తుందో అక్కడ పోయి గట్టిగా దృఢంగా చేస్తుంది. ఇది మీకే అవసరం కాదు, మీ పార్ట్నర్‌కి కూడా అవసరం. ఆమె భావి ప్రాప్తి చెందాలంటే అది అలాగే ఉండాలి, దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. సైజ్ ఎంత అంత లేదు. చలో సైజ్ కొంచెం చిన్నగున్నా పర్వాలేదు. ఇది చూడండి, ఇది కొంచెం చిన్నగుంది, వంకర అయిపోయింది. ఇది సరిగ్గా అయిపోతే ఇట్లా అయిపోతుంది. కానీ ఏందంటే మీకు చిన్నగున్నా పర్వాలేదు. ఇంత ఇంత ఉన్నా పర్వాలేదు. మీకు సైజ్ గురించి ఏంది, మీరెలా ఉందో అలా ఉండాలి. కానీ మరీ ఇంత చిన్నగా అయిపోయింది, మీరు మందులు తీసుకోవట్లేదు, ఏం ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదంటే, మీరు మీకు కూడా అన్యాయం చేసినట్టే, మీ పార్ట్నర్‌కి కూడా అన్యాయం చేసేటట్టే ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చే మెడిసిన్స్‌తో ఇందులో బ్లడ్ ఫ్లో మంచిగా పోయి, అంటే రక్త ప్రసరణ మంచిగయ్యి, అక్కడ నరిష్మెంట్ దానికి మంచిగా కలిపి, అక్కడ మేము ఇచ్చే మందులు, తినే క్యాప్సూలు, గోళీలు, దాంతో పాటు ఆయిల్ అంతా ఇస్తాం మేము. హార్మోన్స్ సరిగ్గా అవుతాయి. అంగం మంచిగా, అంటే అక్కడ మళ్ళీ దాని సైజ్ మంచిగా పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సైజ్ పెరుగుతూ ఇలా వస్తుంది ఎరెక్షన్ అప్పుడు. వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో గ్లో గూడా వస్తుంది. మంచిగా, గట్టిగా, దృఢంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక రకమైన మనము హల్వా ఉంటుంది. ఈ హల్వా ఆహ్, ఏదైతే ఉంటుందో దీంతో అంగం గట్టిగా పడుతుందనమాట. ఈ హల్వా. అంగం గట్టిగా పడుతుంది. చాలా, అంటే దీన్ని తినడానికి గూడా మంచిగా టేస్టీ ఉంటుంది. ఇది వాడిన తర్వాత ఎవరికైతే ఈ సైజ్ చిక్కిపోతుంది, చిన్నగా అయిపోతుంది, అది గూడా సరిగ్గా అయితది. దాంతో పాటు వాళ్ళకు అంగం గట్టిగయి ఒక రకమైన ఆనందంగా వస్తుందనమాట. హల్వా గాకుండా గోళీలు, క్యాప్సూలు, ఆయిలు అన్ని కిట్ వస్తుంది. ఒక్కటి వాడితే ఏం మీకు హెల్ప్ ఉండదు. ఒక్కటి వాడకూడదు. ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ మీద చెప్తే మేము ఆ కిట్ మీకు పంపిస్తాము. ఇది నేను క్లియర్‌లీ జెప్తాను. ఒకరోజు, 2 రోజుల్లో పోదు. చూడండి, మీరు మీ అంగాన్ని సైజు తక్కువ చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు పడింది? మీకు ఈ అంగస్తంభన వైఫల్యం రావడానికి ఎన్నో సంవత్సరాలు పడింది. మీరు 18 ఇయర్స్, 15, 16 ఇయర్స్, 15 సంవత్సరాలు, 16, 18 నుంచి మీరు హస్తప్రయోగం జేసి, మీరు అతిగా సెక్స్ జేసి, ఏదో ప్రాబ్లమ్ చేసి ఎవరి సైజ్ తక్కువైతే ఆళ్ళందరూ హస్తప్రయోగం చేశారని చెప్పట్లేదు నేను. అతిగా ఎక్సెసివ్ చాలామంది సెక్స్ కూడా జేస్తారు. దాని వలన గూడా ఈ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ అని ఒస్తది మీకు. మరి ఒక్క రోజులోనే, గంటల్లోనే మీకు రిపేర్ అవ్వాలంటే, సరిగా అవ్వాలి, రెక్టిఫై అవ్వాలంటే ఎలా అవుతదండి?
దానికి అట్లీస్ట్ మీరు కొన్ని డేస్, కొన్ని మంత్స్ ఇవ్వాలి. కొన్ని నెలలు ఇవ్వాలి ట్రీట్మెంట్‌కి టైం. మీకు ఎన్నో సంవత్సరాల తర్వాత మీది చెడిపోయింది. మరి ఒక్క రోజులో, ఒక గంటలో రావాలంటే ఎక్కడ న్యాయం అండి ఇది? ఇది రాదు. తొందర ఎక్కువ. ఇది యేసుకోగానే నాకు 1 గంటలో, 2 గంటలోనే అంగం లేస్తదా? అన్నట్టు ప్రశ్నిస్తున్నారు. అది రాంగ్. అలా గాదు. మంచి కోర్స్ వాడండి. మీ కోర్స్ వాడి అంటే మినిమమ్ 3 మంత్స్ మీరు కోర్స్ వాడాలే. ఎఫెక్ట్ దీనిది 20 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో మీకు కనిపిస్తది. ఇంకా మీరు మంచిగా మీ లైఫ్ మీరు ముందుకు పోవచ్చు. మీ పోగొట్టుకున్న మీ సైజ్ ఇది అంటే ఇప్పుడున్న సైజు ఇది మళ్ళీ మీరు ఈ సైజ్‌కి రావచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా వాడాలి? ఇప్పుడు ఈ ఆయిల్‌ని తిలా అంటారు. ఇది స్పెషల్లీ డిజైన్డ్ మెడిసిన్. ఎందుకంటే ఇది చాలా అంటే 25 నెలల రిసర్చ్ చేసిన తర్వాత నేను ఈ ఆయిల్ తయారు చేశాను. ఈ ఆయిల్ ఎలా ఉంటుందంటే దీనికి అంగానికి అంటే ఇది అంగం అనుకోండి చిన్నగా అయిపోయింది. ప్రాబ్లమ్ ఉంది. దాని వలన ఈ అంగం సైజ్ చిన్నగా అయిపోయింది. ఇక్కడ ఈ రూట్‌కి ఇక్కడ నుంచి ఈ రూట్‌కి ఇక మనిషి ఇట్లా నిలబడ్డాలనుకోండి. ఇక్కడ నుంచి ఇది ముంగటికి అంటే ఒక డ్రాప్స్ 4, 5 డ్రాప్స్ ఏసి ముందుకు మనం మసాజ్ పెట్టాలి. లైట్ మసాజ్ చేసి ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా మసాజ్ చేయాలి. మీరు మీ పార్ట్నర్ చేస్తే గూడా బాగుంటుంది. డైలీ మసాజ్ చేయించండి. 30 రోజుల్లోనే మీకు మీ అంగం సైజు మంచిగా అయితుంది. అట్‌లీస్ట్ మెల్లిమెల్లగా ఇది ఉంది మళ్ళీ ఇలాగైతుంది. అంటే ఇది వంకర గాకుండా స్ట్రెయిట్ ఉంటుంది. కానీ సైజ్ చూపిస్తున్నాను నేను. స్లోగా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది. మళ్ళా ఇంకో మంత్‌లో ఇంకా కొంచెం పెద్దగా అయిద్ది. ఇదన్నమాట. ఇది ఇలా ఇంప్రూవ్‌మెంట్స్ అవుతాయి. సడన్ ఇది ఉండి ధన్మని ఇది అయిపోవాలి. ఎన్ని రోజులు పడతది? ఒక గోలేసుకోగానే ఇది మ్యాజికల్ డ్రగ్ గాదు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఇమ్మీడియేట్ వస్తది. జ్వరం గూడా ఇమ్మీడియేట్ తగ్గిపోతది. ఇది అలా గాదు. దీనికి మీరు టైం ఇవ్వాలి. ఒక మంచి కోర్స్ వాడితే మీకు తగ్గిపోతది.